మార్కెట్ లో ట్రేడింగ్ చేసేటప్పుడు మనం తీసుకునే ట్రేడ్ అనేది త్వరగా ప్రాఫిట్స్ రావాలంటే ఖచ్చితంగా మార్కెట్ లో మనం సెలెక్ట్ చేసుకునే స్టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం స్టాక్ సెలెక్షన్ అనేది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. హాయ్, వెల్కమ్ టు నేర్చుకో షో స్టాక్ మార్కెట్ బేసిక్స్. దిస్ ఈజ్ రౌతయ్య, రిజిస్టర్ సబ్ బ్రోకర్ అనలిస్ట్. జనరల్ గా మనం ఇంట్రాడేలో ట్రేడింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి ఒక స్టాక్ లో ఉండాల్సింది వాలటాలిటీ. ఆ వాలటాలిటీ వల్లే మనకి ప్రాఫిట్ అయినా లాస్ అయినా డిసైడ్ అయ్యేది. ఎందుకంటే మనం ఒక ట్రేడ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ స్టాక్ కనుక మొమెంట్ జరిగితేనే మనకి అక్కడ ప్రాఫిట్ అనేది వస్తుంది. లేదు మొమెంట్ జరగకుండా అక్కడే అలా కన్సాలిడేట్ అవుతూ ఉన్నా కానీ ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. సో ఖచ్చితంగా మనం ట్రేడింగ్ చేసేటప్పుడు హై వాలటాలిటీ ఉండే స్టాక్స్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ హై వాలటాలిటీతో పాటు ఖచ్చితంగా మార్కెట్ క్యాప్ కూడా ఎక్కువ ఉండాలి అండ్ లిక్విడిటీ కూడా ఎక్కువ ఉండేలాగా మనం చూసుకోవాలి. సో అసలు ఈ హై వాలటాలిటీ స్టాక్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఒక స్టాక్ వాలటాలిటీ ఉండాలి అంటే ఆ స్టాక్ కి సంబంధించి ఆ రోజు ఎలాంటి న్యూస్ అయినా కానీ ఖచ్చితంగా మార్కెట్ లో ఉండాలి. సో అప్పుడే ఆ స్టాక్ లో వాలటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనకి ఆ స్టాక్ లో ఎలాంటి న్యూస్ ఉంది అని మనం తెలుసుకోవాలంటే మనం ముందుగా ఓపెన్ చేయాల్సింది ట్రేడింగ్ వ్యూ. ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసి ఇక్కడ కింద మనం డ్రాగ్ చేసుకుంటూ వెళ్తే మనకి టాప్ గెయినర్స్ అండ్ టాప్ లోజర్స్ లిస్ట్ అనేది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ కి సంబంధించి ఎలాంటి పాజిటివ్ న్యూస్ వచ్చినా కానీ మనకి టాప్ గెయినర్స్ లిస్ట్ లో ఉంటుంది. అండ్ అలానే ఒక స్టాక్ సంబంధించి ఎలాంటి నెగిటివ్ న్యూస్ వచ్చినా కానీ టాప్ లోజర్స్ లిస్ట్ లో ఉంటుంది. సో అలా టాప్ గెయినర్స్ టాప్ లోజర్స్ లో ఉండడం వల్ల మార్కెట్ లో హై వాలటాలిటీ అనేది జరుగుతుంది. సో అప్పుడు మనం ఒకవేళ టాప్ గెయినర్స్ లో కనుక ట్రేడ్ చేయాలనుకుంటే ఒక సెల్లింగ్ ట్రేడ్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర రివర్సల్ వస్తే ఆ రివర్సల్ దగ్గర మనం అక్కడ ట్రేడ్స్ లోకి ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఈజీగా అక్కడ మనకి మార్కెట్ మొమెంటం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా ప్రాఫిట్స్ ని ఎర్న్ చేయొచ్చు. సేమ్ అలానే ఒకవేళ మనం టాప్ లోజర్స్ లో కనుక ట్రేడ్ చేయాలంటే మనం ఒక స్టాక్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ ఏదైతే టాప్ గెయినర్స్ లో మనం చూసుకున్నామో సేమ్ అలానే హై వాలటాలిటీ అండ్ లిక్విడేషన్ ఎక్కువ ఉండే స్టాక్స్ ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలా స్టాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఒక ట్రేడ్ లోకి సపోర్ట్ లెవెల్ ఎక్కడుందో చూసుకుని ఆ సపోర్ట్ లెవెల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోవాలి. సో ఆ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి కనుక మార్కెట్ లో రివర్సల్ జరిగితే ఆల్రెడీ ఇది టాప్ లోజర్ కాబట్టి అక్కడ మార్కెట్ లో ఎక్కువ మొమెంటం జరుగుతుంది కాబట్టి సో సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి రివర్సల్ అయితే అక్కడ మంచి మొమెంటం అనేది జరుగుతుంది. సో అక్కడ మనం ఇంకా ఈజీగా ఎక్కువ ప్రాఫిట్స్ ని గెయిన్ చేయగలుగుతాము. అండ్ ఈ టాప్ గెయినర్స్ అండ్ టాప్ లోజర్స్ లిస్ట్ ని మీరు ఏ టైంలో చూడాలంటే మార్కెట్ 9:15 కి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ కి 10 మినిట్స్ గ్యాప్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ 10 మినిట్స్ లోనే మార్కెట్ లో మూమెంట్ ఉండే స్టాక్స్ అనేవి మనకి కనిపిస్తాయి. సో 10 మినిట్స్ అంటే 9:25 కి మనం టాప్ గెయినర్స్ అండ్ టాప్ లోజర్స్ లిస్ట్ అనేది చూడాల్సి ఉంటుంది. అండ్ అప్పుడు కనుక ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అవుతుందో ఆ ఫస్ట్ క్యాండిల్ హై అండ్ లోస్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ వాటి బ్రేక్అవుట్స్ లో కనుక మనం ట్రేడ్స్ కనుక ఎగ్జిక్యూట్ చేయగలిగితే అక్కడ మనం మంచి ప్రాఫిట్స్ ని గెయిన్ చేయగలుగుతాం. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ మీకు ఫర్దర్ గా ఏ కంటెంట్ కావాలనేది కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీరు ఏదైతే కమెంట్స్ పెడతారో అదే కంటెంట్ మేము ఫర్దర్ వీడియోస్ లో తీసుకొస్తాము. అండ్ అన్నిటికంటే ముందుగా